హలో అండి. ఈరోజు శుక్రవారం కదా, నేనైతే అమ్మవారి పటానికి అలాగే మా ఇంట్లో దేవుడి గుడిలో ఉన్న ప్రతి పటానికి అయితే ఇలా చామంతి పూలు అయితే నిండుగా పెట్టుకున్నానమ్మా. చూడండి ఫ్రెండ్స్, ఇలా నిండుగా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. కానీ ఈరోజు నైవేద్యం పెట్టడానికి అయితే ఇంట్లో ఫ్రూట్స్ అయితే అయిపోయినాయి, చూసుకోలేదు. ఇదిగోండి, నా దగ్గర అయితే కలకండ అప్పుడప్పుడు ఇలా నైవేద్యం పెట్టడానికి ఏమీ లేనప్పుడైతే ఇలా కలకండ అయితే నేనైతే తీసుకుంటానమాట. కలకండ తీసుకొని ఇలా అయితే నేను ఇంకా దీపారాధన అయితే చేశాను. అలాగే మా ఇంట్లో ఉన్న బీరువాకి, అలాగే మా ఇంట్లో నలుమూలల గడపకి అన్నిటికైతే ఇదిగోండి, మా దగ్గర అయితే బొగ్గులు అయితే ఉండవండి. అందుకని చెప్పేసి ఇలా టెంకాయ కొట్టినప్పుడు పీచునైతే దాచిపెట్టుకొని దేంతో సాంబ్రాణి అయితే వేస్తానండి. ఇల్లు మొత్తం సాంబ్రాణి వేస్తాను శుక్రవారం. అలాగే బయట అయితే నిమ్మకాయలు పోసి ఉప్పులో ఒకటేమో పసుపు నిమ్మకాయ, ఒకటేమో కుంకుమ నిమ్మకాయ అయితే పెడతానమాట. సో చిన్న మినీ వ్లాగ్ అనమాట. ఈ రోజు నుంచి మినీ వ్లాగ్ వచ్చేసి 3 minutes అయితే మనకి షేర్ చేశారు కదా, ఫస్ట్ వ్లాగ్ అనమాట. మీకు కనుక నా చిన్న మినీ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేనైతే కంపల్సరీగా గురువారం, శుక్రవారం, శనివారం ప్రత్యేకంగా పూజ చేసుకుంటానండి. సోమవారం, మంగళవారం, బుధవారం ఏదో ఉడతాబట్టిగా అంటే నార్మల్గా చేసేసుకుంటాను. ఈ 3 రోజులు కొంచెం ప్రత్యేకంగా చేసుకుంటాను. ఇంకా ఉపవాసాలు అంటారా, నేనైతే గురువారం, శనివారం ఉపవాసం ఉంటానండి. గురువారం సాయినాథ్కి, శనివారం వెంకటేశ్వర స్వామికి అయితే ఉపవాసం అయితే ఉంటాను కంపల్సరీగా ఆ 2 రోజులు. ఇంకా సండే వచ్చేసి దేవుడికి అయితే పెళ్ళి కాకముందు నుంచి నేనైతే రెస్ట్ అయితే ఇచ్చేస్తానండి. సండే అయితే ఎక్కువ పూజ చేయను. ఇంకా ఏదన్నా ఆ రోజు పండగ కానీ స్పెషల్ డే ఉంటే మాత్రం ఖచ్చితంగా పూజ చేస్తాను. నేను విడి రోజులు పూజ చేసుకునేళ్ళకి నాకు 10:30, 11 అవుతుంది. అదే నేను ఏదైనా పండగలు అలా అయితే అంటే ఎర్లీగా చేసేస్తాను అనమాట. కార్తీక మాసం అయితే ఇంకా నేను బ్రహ్మ ముహూర్తంలోనే దీపం అయితే పెట్టేస్తాను. సో ఇదండి చిన్న మినీ వ్లాగు. మీకు ఈ చిన్న మినీ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు